ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్కూటీ కొనుక్కోవాలి అని. అది ఇప్పుడు ఇలా నెరవేరింది. ఈ స్కూటీ మా హస్బెండ్ ఇప్పించిండు, కాకపోతే నాకు కాదు, మా కూతురికి. ఏంటి మీ కూతురు స్కూటీ నడిపిస్తుందా అనుకుంటున్నారా? లేదండి, కాకపోతే మా హస్బెండ్ మాత్రం అట్లానే చెప్పిండు నా కూతురు కోసం తీసుకున్నా అని. సో మా మామయ్య ఏది 1 year కంప్లీట్ కాకముందుకి ఏది కొనుక్కోవద్దని పంతులు చెప్పారు అనమాట. దానికోసం అని చెప్పేసి మీ కూతురు పేరు మీద అయితే బాగుంది తీసుకోండి అని చెప్పారు. అందుకే ఈ బండిని మా కూతురు పేరు మీద తీసుకున్నాం. కొని కూడా 3 months అవుతుంది. వీడియో కొంచెం లేట్ అయింది. ఇంకా మేమే డబ్బులు ఫస్ట్ కట్టొద్దని చెప్తే చెల్లెతోనే ఒక 500 కట్టమంటే చెల్లె మాత్రం 5000 కట్టింది. ఇంత తొందరగా నా కళ నెరవేరుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మా హస్బెండ్ కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నేను ఒక గల్లగురి వేసుకున్నా, ఆ గల్లగురి నిండినాక తెచ్చుకుందాం అనుకున్నా, కానీ ఆ గల్లగురిని తిరుపతి తీసుకోదామని చెప్పిండు. ఇంకా ఈ స్కూటీ అయితే ఆయననే తెచ్చిండు. మా హస్బెండ్ లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఈఎంఐల జోలికి పోడు. ఏదైనా కావాలంటే డబ్బులు జమ చేసి తేవాల్సిందే, లేదంటే ఆ వస్తువు జోలికే పోడు. ఏదైతేనే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ప్రేమ ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లోనే ఉంటుంది. మీరేమంటారు?